గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న రాత్రి సరిగ్గా 8 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటన 500 తర్వాత 1000 నోట్లు చెల్లవిక నుంచి రెండు రద్దు చేస్తామని ప్రకటించారు. ఒక్కసారి యావత్ దేశంలో కలకలం రేగింది. 500 1000 నోట్లు రద్దు చేయడంతో మొత్తం ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి డబ్బు తర్వాత బ్లాక్ మనీ అంతా ఒకసారి బయటకు వస్తుంది, ఉగ్రవాదులు చేస్తున్న సరఫరా ఆగిపోతుంది అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి విషయం. కానీ మరి నిరుపేదల నుంచి ఒక మోస్తారు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరి దగ్గర కూడా ఇప్పుడు చాలామంది అంతా 500 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు ఇది పెళ్లిళ్ళ సీజన్. ఈరోజు రేపు ఈ నవంబర్ డిసెంబర్లో మాత్రమే పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ పెళ్లిళ్ళ కోసం దాచుకున్నటువంటి డబ్బు వాళ్ళ పరిస్థితి. ఈ అంశాల మీద చాలా డౌట్స్ ఉన్నాయి మొత్తం యావత్ దేశంలో. రాత్రంతా చాలామంది గ్రామాల్లో ఉన్న వాళ్ళు నిద్రపోలేదు. తర్వాత ఇక పట్టణాలు బిజినెస్ మ్యాన్ల సంగతి అయితే సరే. సో ఈ అంశం మీద మాట్లాడదాం మనం. దీంతో పాటు ఇంకొక వార్త ఉంది. ఇంకొద్దిసేపట్లో అమెరికాకు సంబంధించి అధ్యక్ష ఎన్నికల సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది. అధికారికంగా ఫలితాలు రాకపోయినా కూడా ఇంకొద్దిసేపట్లో ఎలక్షన్ ముగుస్తున్నాయి. ఎవరు అమెరికా అధ్యక్షులు అనేది తేలిపోతుంది. ట్రంపా లేకపోతే హిల్లరీ అనేది. ఇప్పటివరకైతే అన్ని ఒపీనియన్ పోల్స్ తర్వాత సర్వేలను కూడా హిల్లరీకే ఉన్నాయి. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. సరే, ఈ పెద్ద నోట్ల రద్దు 500 1000 నోట్ల రద్దుతో పరిస్థితి ఎట్లా ఉంది నిజంగానే? మరి ఒక్కసారి ఈ కలకలం రేగింది కదా, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా అందరి అనుమానాలు తీర్చే విధంగా హెల్ప్ లైన్ పెడతారా? ఇంకేం చేస్తారు? తర్వాత ఈరోజు రేపు 2 రోజులు ఏటీఎంలు పనిచేయవు, బ్యాంకులు పనిచేయవు. ఒక్కసారిగా గ్రామాల నుంచి పట్టుకుంటే బస్తీలో ఉన్న వాళ్ళ నుంచి పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక టెన్షన్గా ఉన్నటువంటి పరిస్థితి, టెన్షన్ వాతావరణం ఉంది. నిన్న రాత్రి నుంచి ఇద్దరు ఎక్కడ కలిసినా కూడా ఇదే విషయం మాట్లాడుతుండ్రు. వాళ్ళిద్దరు చివరికి బిచ్చగాలైనా సరే, ఎందుకంటే బిచ్చగాళ్ళు కూడా అన్ని డే అంతా బిచ్చం అడుకునే వాళ్ళు కూడా డే అంతా జమ చేసినటువంటి ఆ చిల్లర్ని 500 1000 నోట్లకు జమ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళిద్దరు కలిసినా కూడా అదే మాట, చివరికి కోటీశ్వర్లు కలిసినా కూడా అదే మాట నడుస్తుంది. ఆ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి కొనగల మహేష్ గారు, తర్వాత బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? అంటే ఇది మిశ్రమ స్పందన ఉంటుంది. ఎందుకంటే ఇటు సాధారణ జనానికి ఇబ్బంది ఉంటుంది, ఇటు పెట్టుబడిదారులు అయితేనో వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. ఎందుకంటే మోడీ గారి సిగ్నల్లో మరి చంద్రబాబు నాయుడు సిగ్నల్ ఏమో కానీ గతంలోనే చంద్రబాబు నాయుడు ఒక సంకేతం ఇచ్చాడు, 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయాలి అనేటువంటి ఒక సంకేతం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే ఆ రకంగా ముందే అనుకొని ఈ నిర్ణయం చేసిండ్రా అనేటువంటి ఒక అనుమానం కూడా కలగకపోదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సాధారణ జనం, ఇవాళ రేపు అయితే మామూలు రైతు కూడా ఇలా 20 లక్షలు 30 లక్షలు వారి యొక్క ఆదాయం అంతా కూడా పెట్టుబడి పెట్టి అందరు కూడా ఇవాళ రేపు అలవాటు ఎట్లయిపోయిందంటే 500 నోట్లు 1000 నోట్లు ఉంటేనే బయటికి వెళ్ళవలసి వస్తుంది, లేకపోతే వెళ్ళేటట్టే లేదు అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఒకటి, నల్లధనమే కాకుండా దొంగ నోట్ల చలామణిని అరికొట్టడానికి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచో 78లో ఒకసారి ఆ రోజు చలామణి కాకుండా ఉండేటువంటి రీతిగా ఒక చర్య తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఈ సంవత్సరమే ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గత ఒక సంవత్సరం నుంచి మనం గమనించినట్టయితే నల్లధనం అరికట్టుట్లో కానీ దొంగ నోట్ల చలామణిలో కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు వస్తుంది అనేటువంటి ఒక సంకేతం మాత్రం ప్రధానమంత్రి ఇస్తూనే వచ్చిండు. కానీ ఏదేమైనా కొద్దిగా సాధారణ జనానికి మాత్రం ఇబ్బంది జరగకుండా కొన్ని సులభతరమైనటువంటి ఒక ఈ రకంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి యొక్క భావన మరి ప్రజల్లో కలిగితే బాగుంటుంది. కానీ లేకపోతే మాత్రం మీరు అన్నట్టుగా రాత్రి కొంతమంది హార్ట్ ఫెయిల్ అయినటువంటి ఉదంతాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకేసారి నా దగ్గర ఉన్నటువంటి 20 లక్షలు, సాధారణమైన జనానికి 20 లక్షలు అంటే మామూలు విషయం కాదు. 20 లక్షలకు 20 లక్షలు చెల్లబాటు కావు అని అంటే మరి ఏం చేస్తాడు ఆయనకి? ఆ రకంగా ఉండేటువంటి ఒక పరిస్థితి కూడా ఉండకపోలేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి యొక్క చర్యలను కూడా స్వాగతిస్తూనే, కానీ కొన్ని సాధారణమైనటువంటి యొక్క జనానికి సులభతరంగా డబ్బు తీసుకునేటట్టుగా మరి ఇప్పుడు తర్జుమా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది అని అన్నారు. ఎట్లుంటుంది అది? మనం పోగానే బ్యాంకులో ఇచ్చేటట్టుగా ఉండదు కదా. అది మనం మొట్టమొదటి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత రోజుకు 2000 రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటానికి వీలుంటుంది. మరి అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే ఒకేసారి అంత ఖర్చు ఉంటుంది కదా. ఇవాళ రేపు ఖర్చు అంటే మామూలు విషయం, భోజనానికి లక్షలకే వస్తుంది. కాబట్టి ఏదైనా ఖర్చు అది ఎట్లా చెల్లించాలనేటువంటి దాని మీద తడబడాయిస్తూ
మరి ప్రజలలో మాత్రం చాలా ఆందోళనకరం ఉన్నటువంటి ఒక విషయం వాస్తవం. రైట్ మహేష్ గారు, మొత్తం బ్లాక్ మనీ బయటకు వస్తుంది అనేది ప్రధానమంత్రి పదే పదే చెప్తుంది. కానీ సాధారణ జనం పరిస్థితి ఒక్కసారి ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరిది కూడా జనజీవనం స్తంభించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు దాదాపు ఆగిపోయినట్టే. సరే, ఈ ఏవి ఆన్లైన్లో జరిగేటి కొన్ని ఉండొచ్చు, కానీ మనం మొత్తం దేశవ్యాప్తంగా అంతా డైరెక్ట్ క్యాష్ ద్వారా జరుగుతుంది కదా. సంగప్ప గారు, అంటే కరెన్సీని రద్దు చేయటం కానీ లేదంటే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం కానీ మన దేశంలో ఇదేం కొత్త కాదు. నిన్న కొంత నేషనల్ మీడియా చూస్తుంటే మరి ఇంత ఎందుకు మోడీ గారికి హైప్ ఇచ్చే పనిలో పెట్టుకుంది నాకు అర్థం కాలేదు. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి 1946లో దానికి ముందు 1946 జనవరిలో 1000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్లను రద్దు చేసింది. మళ్ళా 1954లో 1000 రూపాయల నోట్లు, 5,000 నోట్లు, 10,000 నోట్లను ప్రవేశపెట్టింది. తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో 1978 ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు 10,000 రూపాయల నోట్లు, 5,000 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లను మళ్ళీ రద్దు చేశారు. ఈరోజు ఇంకొన్ని నోట్లను రద్దు చేసి ఇంకొన్ని నోట్లను 2,000 రూపాయల నోట్లను కొత్తగా తీసుకొచ్చింది. ఇదేం కొత్త కాదు. కానీ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ లోపభూయిష్టమైనటువంటి విధానం ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి, మూర్ఖత్వపు ఆలోచన. మోడీ యొక్క వ్యవహార తీరు, ఆయన యొక్క నిన్న ఈ విషయంలో తీసుకున్న అమలు విధానంలో ఉన్నటువంటి విషయంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఫ్రీజ్ చేసేటువంటి సుస్థాపన వ్యవస్థకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను 3 రోజుల పాటు నడిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ నెట్టబడింది బికాజ్ ఆఫ్ దిస్ డెసిషన్. దీనివల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. అంటే రేపొద్దున ఇది ఖచ్చితంగా షేర్ మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది. మదుపర్లు ఎవరైతే స్టాక్లో ఉన్న కొద్ది గొప్ప కూడగట్టుకుని షేర్స్ కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు. అంటే షేర్ వాల్యూ అమాంతం పడిపోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత నిన్న ఆ నిర్ణయం అనౌన్స్ చేసిన విధానం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇంక్లూజివ్ డెసిషన్స్ ఉండాలి. అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉండాలి. నిన్న ఒక సర్వేలో చెప్పింది గవర్నమెంట్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, దాదాపు మన దేశంలో 48,000 మంది కరోడ్పతులు ఉన్నారు. అంటే 5 కోట్లు ఆ పైన ఎక్కువ అమౌంట్ కలిగిన 48,000 కేవలం 1,00,000 కంటే తక్కువ, 50,000 కంటే తక్కువ అంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని 125 కోట్ల జనాభాకు పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి 8 గంటలకు ప్రసంగం మొదలవుతుంది, 2 భాషల్లో పూర్తయ్యే వరకు 9 అవుతుంది. మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి అంటే 3 గంటల వ్యవధిలో ఈ నోట్లు చిత్తు కాగితాలు కాబోతున్నాయంటే సామాన్యుని యొక్క పరిస్థితి ఏం కావాలా? 3 రోజులు ట్రాన్సాక్షన్స్ ఇందాక మీరు ఇంట్రడక్షన్లోనే చాలా వివరంగా చెప్పిండ్రు. పెళ్లిళ్ళు ఉన్నాయి, వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి. మోడీ గారికి ఏంది బట్టలు నలగకుండా రాజకీయం చేస్తున్నాడు. ఆయన ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి వ్యవహారం కింద పని చేసుకునేటువంటి కదా ప్రాబ్లం అంతా కూడా. మీరు ఇచ్చిన వెసులుబాటు అసలు ఏటీఎంలలో 100 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇందాక షో స్టార్ట్ అయ్యే ముందు నేను V6లోనే చూశాను. ఏటీఎంలో పోతే నిన్న పెద్ద క్యూలు, జాతర సాగుతున్నది ఏటీఎం ఉంది. ఎందుకంటే ఆయనతో లేకపోతే మరి తెల్లారి పెట్రోల్ ఉండదు, పిల్లల స్కూల్ ఫీజులు ఉండవు, ఇంకా ఏం ఉండవు. ఇట్లాంటి పరిస్థితులల్లో నిన్న జరిగినటువంటి పాలన ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. దీనికి ఏం కలరింగ్ ఇస్తున్నారు దేశవ్యాప్తంగా అంటే, నేను నకిలీ నోట్లను నివారిస్తాం, కొంతవరకు దాన్ని స్వాగతించవచ్చు. ఇంకొక మాట ఏంది, బ్లాక్ మనీని నివారిస్తాం, బ్లాక్ మనీని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ నిన్న తీసుకునే నిర్ణయానికి లేదు. బ్లాక్ మనీ అంటే ఇంతసేపు మోడీ గారు ఆయన విదేశాల్లో 100 రోజుల్లో తీసుకొచ్చి అందరి అకౌంట్లలో 15 లక్షలు ఇస్తానన్న నిర్ణయాన్ని అమలు చేయమని ఎక్కడ అడుగుతారో అని. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి దగ్గరలో. ఎక్కడ ఈ నిర్ణయాన్ని ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలు తీసుకుంటాయో అని భయపడి ఈరోజు కొత్త నోట్లు తీసుకురావడం వల్ల నకిలీ నోట్లను నివారించే కార్యక్రమంలో సక్సెస్ అవుతారేమో కానీ బ్లాక్ మనీ కాదు. బ్లాక్ మనీ అంటే కేవలం నల్ల కవర్లలో, నల్ల సంచులలో కట్టిన మనీ కాదు. బ్లాక్ మనీ అంటే అన్అకౌంటబుల్, ప్రభుత్వానికి నాకు ఇంత ఆదాయం ఉందని చెప్పనటువంటి మనీ క్యాష్ రూపకంగానే నోట్ల కట్టలలో ఒక్కొక్కటి దగ్గర 100 కోట్ల బ్లాక్ మనీ ఉంది అని అంటున్నారు. మన ఆఫీస్ సరిపోదు, అంటే ఇంత పెద్ద రూమ్ కూడా సరిపోదు అది పెట్టడానికి, ఒక్కొక్క అన్ని కోట్లు పెట్టడానికి. అవి ఏం చేస్తారు, బ్లాక్ మనీ వస్తు రూపేనా మార్చుకుంటారు. అయితే డైమండ్సో లేకపోతే గోల్డో లేకపోతే భూములో ఆ రకంగా ఉంటుంది. అసలు నిన్న నిర్ణయానికి బ్లాక్ మనీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ రకమైనటువంటి ప్రచారం చేసి ప్రజల్ని మరోసారి తప్పుదో పట్టించి రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి 125 కోట్ల భారతదేశ ప్రజల పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నిన్న పేల్చినటువంటి తూట ఇది. దీనికి బీజేపీ తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చెల్లించక తప్పదు. రాకేష్ రెడ్డి గారు, ఒక్కసారి దేశవ్యాప్తంగా నిజంగానే నిన్న అర్ధరాత్రితో మొత్తం 3 రోజుల పాటు ఆగిపోయినట్టు స్తంభించిపోయింది, లావాదేవీలు అంతా స్తంభించిపోయినాయి. చివరికి పాల వాళ్ళు తీసుకుంటారు, పెట్రోల్ వాళ్ళు తీసుకుంటారు చెప్తారు, కానీ ఎక్కడో ఎవరు తీసుకుంటలేరు. ఏంటి పరిస్థితి? బిఫోర్ ఐ కమ్ టు దట్ పాయింట్,
ఈ కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఇంతకంటే పెద్ద రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ నైజమే విషయం మాట్లాడండి. బేసిక్గా కాంగ్రెస్ విషయం మాట్లాడతాం. కామన్ దయచేసి మ్యాన్ మీరు గా మాట్లాడేటప్పుడు మేము మాట్లాడాలి. రైట్, రైట్. మహేష్ గారు దయచేసి ఆగండి. You ఇప్పుడు can put the subject. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. మీరు party- ఇది political- వాస్తవానికి ఆ visuals లో ఆగండి చూడండి. ఇప్పుడు జనాలు బారులు తీరి Exactly. మీరు Exactly. సబ్జెక్ట్ We'll వదిలేసి talk- దయచేసి we'll talk పొలిటికల్ about మాట్లాడకండి. సంగప్ప గారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, మన Doubts టీవీ ఉన్నాయి, చూస్తున్న doubts ఉన్నాయి. ప్రేక్షకులకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవి Doubts క్లియర్ ఉన్నాయి. చేయండి. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అసలు ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం, మామూలు నిర్ణయం కాదు. నిజంగా ఇవాళ ట్రంప్ గెలిస్తే కూడా అంత పెద్ద సంచలనం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం పెద్ద సంచలనాత్మక నిర్ణయం. ఇది చాలామందికి రాత్రుల్లో నిద్రలు పట్టుండవు. అంటే ఎవరైతే బ్లాక్ మనీ అర్జించి వాళ్ళ రూముల్లో కానీ వాళ్ళ లాకర్లో కానీ పెట్టుకున్న వాళ్ళు భూమి తవ్వి దాంట్లో దాచుకున్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టు ఉండదు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు నిద్ర పడుతుంది అయితే మేమేమంటున్నాం అంటే సామాన్యులు ఒక్క బండిలో ఉన్నోడు కూడా నిద్ర పట్టలేదు. లెట్ మీ కమ్ టు దట్ పాయింట్. ఇప్పుడు సామాన్యుల విషయం ఎస్ కొంత ఇబ్బంది ఉంటుంది, మేము కాదనట్లేదు, కానీ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలన్నా హాస్పిటల్స్లో కానీ బరియల్ గ్రౌండ్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇంకా అట్లా కోఆపరేటివ్ స్టోర్స్లో కానీ ఇప్పటికి కూడా 500 నోట్స్ చలామణి అవుతున్నాయి. తర్వాత ఎక్స్చేంజ్ ఉంది. 500 నోట్స్ మొత్తం చెల్లవని కాదు కదా, 500 నోట్స్ యూ కెన్ ఎక్స్చేంజ్ అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ ద మనీ. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ రోజు మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు మనం యుద్ధం చేయాలంటే ఒక పూట మనం పస్తులుండైనా మనం యుద్ధానికి సిద్ధం కావాలంటే అందరు దేశ ప్రజలు స్పందించరు, ఇప్పుడు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎవరో కొంతమంది కొంతమంది మాత్రమే ఏదైనా గగ్గోలు పెడితే పెడుతుండొచ్చు, కానీ అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ తప్ప మిగతా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. చిన్న ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు. దయచేసి రాకేష్ రెడ్డి గారు పాలిటిక్స్ మాట్లాడకండి. వాళ్ళు మాట్లాడినప్పుడు పాలిటిక్స్ కాదండి. లెట్ మీ కౌంటర్ కాంగ్రెస్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ కాదు కామన్ మ్యాన్ డౌట్స్ క్లియర్ చేయండి, వాళ్ళకి వచ్చిన ఆందోళన క్లియర్ చేయండి. కరెక్టే, అదే చెప్తున్నామండి. ఇప్పుడు టెంపరీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెంపరీగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అల్టిమేట్గా బెనిఫిట్ కామన్ మ్యాన్కే కదా జరిగేది. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నాడో, ఎవరైతే అతి సామాన్యంగా జీవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకున్నది. కార్పొరేట్స్కో బిజినెస్ పీపుల్కో పొలిటీషియన్స్కో అనుకూలంగా తీసుకోలే నిర్ణయం, సామాన్యులకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి సామాన్యులు దీన్ని వెల్కమ్ చేస్తున్నారు. టెంపరీగా ఇప్పుడు ఏ రిఫార్మ్ అయినా కూడా టెంపరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ రోజు పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే కూడా అడ్డుపడలేదు. మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యం కూడా మీరు పివి నరసింహారావు గారు ఇవ్వట్లేదు. ఈ చర్చని మీ రాజకీయ చర్చగా మీరు రోజు చేస్తున్నాం. అట్లా కాదండి, వాళ్ళు రాజకీయ మొత్తం రాజకీయమే మాట్లాడింది. మీరు కనీసం హోల్ హార్టెడ్ గా మీరు వెల్కమ్ చేసినా, బ్రాడ్లీ అట్లీస్ట్ బ్రాడ్ గా మీరు ఒక దిస్ ఇస్ గుడ్ స్టెప్ అన్నారా? అది కూడా లేదు. మీరు రాజకీయం మాట్లాడితే రాజకీయం కాదు, మేము మాట్లాడితే రాజకీయం. ఒకటే మీడియా మహేష్ గారు, మీడియా ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిందని వారు అన్నారు కదా. మీడియా ఎందుకు ప్రాధాన్యం ఇచ్చిందంటే 2010 తర్వాత 2010 నుంచి 2014 వరకు ఈ హై డినామినేషన్ నోట్స్ సర్క్యులేషన్ ఏదో డబుల్ అయింది. అది ఎందుకు ఇంత సడన్గా డబుల్ అయిందని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డెసిషన్ రావడం వల్లే దానికి అంత ప్రాధాన్యత ఉన్నది. మామూలుగా ప్రాధాన్యం లేదు. పెద్ద పెద్ద స్కామ్స్, ఫేక్ కరెన్సీ, టెర్రరిజం పెరిగిపోతూ ఉన్నది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉన్నది అని ఆ దేశమంతా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ డెసిషన్ వచ్చింది. కాబట్టి దానికి అంత ప్రాధాన్యం ఉంది. మూర్ఖత్వపు డెసిషన్ అట, మూర్ఖత్వం మీద మాదా. ఇప్పుడు మోడీ గారు ఎవరు? ఆయన పైసలు దాచుకోవడానికి డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే బ్లాక్ మనీని అరికట్టడానికి డెసిషన్ తీసుకున్నారా? మూర్ఖత్వ డెసిషన్. బ్లాక్ మనీ అరికడుతుంది, ఫేక్ కరెన్సీని అరికడుతుంది, టెర్రరిజం ని కరప్ట్ చేస్తుంది, అక్రమ ఆయుధాలను, అక్రమ డ్రగ్స్ ఏదైతే సరఫరా ఉందో దాన్ని కూడా కరప్ట్ చేసేటువంటి డెసిషన్. మీరు అట్లీస్ట్ బ్రాడ్ గా మీరు వెల్కమ్ చేయండి. ఇప్పుడైనా ఇప్పుడు మీరేం చేయలేకపోయినా కనీసం మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ అయినా మీరు వెల్కమ్ చేయాలి కదా. ముందు 4 సార్లు జరిగింది. దానికి లేనటువంటి ప్రాధాన్యం దానికి లేనటువంటి మీరు తీసుకోలే అని మేము అంటున్నాం. దానికి లేని ప్రాధాన్యం ఎందుకుందో మీరు గుర్తించండి. ఫస్ట్ మీరు సాధారణ జనంలో ఉన్నటువంటి ఆందోళన తీరుస్తారేమనుకుని మీరు జస్ట్ మీ చర్చని పూర్తిగా పొలిటికల్ లేదండి. ఇప్పుడు సామాన్యులకు మేము చెప్పాం కదా, సామాన్యులకు ఇప్పుడు ఎమర్జెన్సీ చర్చలో మామిడి నారాయణ గారు తర్వాత 2000 విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. రైట్ రైట్ ప్రభుత్వ ఉద్యోగి తర్వాత వైట్ గా అర్జించారో నారాయణ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణ గారు, దీన్ని చాలామంది ఇంటెలెక్చువల్స్, చాలామంది ఆర్థికవేత్తలు దీన్ని ఓకే బాగా వెల్కమ్ చేస్తున్నాం. కానీ
ఇంతకుముందు చిన్న చిన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది, కామన్ మ్యాన్ మేలు జరగడానికి అంటున్నారు. పెళ్లి గురించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఎందుకు నేను చెప్పానంటే రాత్రి నిన్న మేము ఈ ప్రధాని ప్రసంగం రాగానే ప్రకటన రాగానే లైవ్లోకి మా రిపోర్టర్స్ వెళ్ళారు. వాళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడుతూ నా బిడ్డ పెళ్ళి ఉంది 8 రోజుల్లో, నేను ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టుకున్నాను, అది ఎంత అని చెప్పకపోయినా కూడా బహుశా 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కూడా కావచ్చు. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? మనకు తెలుసు మన డ్రైవర్ కట్నం అనేది మన దగ్గర ఉంది, ఖర్చు ఇంతకుముందు సార్ చెప్పినట్టు భోజనం ఖర్చు 20 లక్షలు అవుతుంది. సో వాళ్ళు ఎవరు ఆ డబ్బులు తీసుకోరు, చిత్రకాగితాలు మారిపోయినట్టు పరిస్థితి. ఆయన ఏం చేయాలి? తర్వాత నిన్న మనం ఒక ప్లాట్ అమ్ముకుంటాడు, ఆయనకి 20 లక్షలు 30 లక్షలు ఎంత రావచ్చు, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ చూపించేది మనం లక్షకి, 20 లక్షలు మనం బ్లాకే తీసుకుంటాం, అది బ్లాక్ అన్నట్టే. సో దాన్ని తీసుకపోతే మళ్ళీ 30% పోతుందంటే ఆయన టెన్షన్ అని చెప్పండి. పెళ్లికి దాచుకున్న 10 లక్షల్లో మీరు 3 లక్షలు తీసుకుంటారన్నా, వచ్చినటువంటి ల్యాండ్ అంతే వచ్చిన దాంట్లో 30% తీసుకుంటారన్నా కూడా రేపు ఆయన కూడా టెన్షన్ ఉంటుంది కదా. సో ఇవన్నీ చాలా ఆందోళన ఉన్నాయి. మీరు అన్నట్టు బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుంది, దానివల్ల దేశానికి లాభం జరుగుతుందంటే ఓకే, కానీ వీళ్ళ పరిస్థితి ఏంది? దీంట్లో ఎట్లా ఉంటుందండి, దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా నేను ఎకనామిక్స్ బోధిస్తున్నాను. మనం ఒక నూతనమైనటువంటి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మన పాత ఇల్లును తప్పనిసరిగా మనం దాన్ని కూల్చివేయాల్సిందే, దాన్ని తొలగించవలసిందే. ఇవాళ ఆ రకంగా మోడీ గారు తీసుకున్నటువంటి 500, 1000 రూపాయల నోట్లు నిషేధం అన్నటువంటిది తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్న ఆర్థికవేత్తలందరూ స్వాగతిస్తారు, విద్యావంతులందరూ స్వాగతిస్తారు. తాత్కాలికంగా దాంట్లో ఇబ్బందులు ఉండవచ్చు. దీంట్లో 2 కోణాలు ఉంటాయి. ఒకటి బ్లాక్ మనీని నిషేధించడం అన్నటువంటి ఒకటి జరుగుతుంది, రెండోది టెర్రరిస్టుల యొక్క కార్యకలాపాలను నిషేధించడం అన్నటువంటిది ఒక జరుగుతుంది. అయితే టెర్రరిస్టులు, బ్లాక్ మనీ అన్నటువంటిది భారతదేశ ప్రగతికి ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉన్నటువంటి 2 ప్రధానమైన సమస్యలు. ఈ సమస్యల మీద యుద్ధం చేసినప్పుడు ఈ యుద్ధము తాత్కాలికంగా ఒక నాటకంగా చేస్తున్నామా లేదా దీర్ఘకాలికంగా పూర్తిగా తొలగించడానికి చేస్తామా అన్నటువంటిది రాబోయే రోజుల లోపల నిరూపణ జరుగుతుంది. ఇవాళ ఒకవైపు 500 నోట్లను 1000 రూపాయల నోట్లను నిషేధిస్తున్నామని చెప్తున్నానే, రాబోయే రోజుల లోపల 500 నోట్లను 2000 నోట్లను మళ్ళీ 10,000 నోట్లను కూడా తీసుకొస్తామన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది. అంటే 500, 2000 నోట్లు వస్తాయని చెప్పి మా ప్రధాని ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటించిన తర్వాత దీన్ని వాళ్ళు నిషేధించడం వల్ల వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనం కేవలం టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయడము, లేదంటే నకిలీ నోట్లను తొలగించడానికి మాత్రమే పనిచేస్తే తప్ప రాబోయే రోజుల్లో వేరే వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే కేవలం ఇది నోటు మారుతున్నదే తప్ప దీనివల్ల ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఈ దేశ వ్యవస్థకు జరగవు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాలంటే, పేదలకు ఆర్థిక వనరులు అందాలి అనుకుంటే, సంపన్న చేతిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా పేద ప్రజలకు తరలాలంటే తప్పనిసరిగా 500 నోట్లను 1000 రూపాయల నోట్లను పూర్తిగా తొలగించాలి. దాన్ని రాబోయే రోజుల్లో ఇంకొక రూపంగా తీసుకొచ్చేదాన్ని కూడా పూర్తిగా తొలగించాలి. తొలగించిన తర్వాతనే ఈ యొక్క దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రజల యొక్క తలసరి ఆదాయం, వాళ్ళ యొక్క పర్చేస్ పవర్ అన్నటువంటిది పెరుగుతుంది. లేకపోతే ఒకవైపు అవినీతి పెరుగుతున్నది, ప్రభుత్వ రంగంలో పెరుగుతున్నది, ప్రైవేట్ రంగంలో పెరుగుతున్నది. ఎక్కడ పోయినా కూడా ఒక వికృతమైనటువంటి రూపంలో ఒక బ్లాక్ చేస్తే ఇంకొక రూపంలో అది బయటకు రావడం అన్నటువంటి జరుగుతుంది. అదే నీకు 1 లక్ష రూపాయలు లేక 2 లక్షల రూపాయలు ఒక వ్యక్తి 1000 రూపాయలు లేనప్పుడు లంచం తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది డెఫినెట్గా తాత్కాలికంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ధనవంతులకు ఇంకా మరీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాన్ని భరించవలసిందే. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ 500, 2000 నోట్లను కూడా రాకుండా చేస్తేనే మోడీ గారు అనుకున్నటువంటి నల్లధనము తొలగించగలుగుతారు, మోడీ గారు అనుకున్నటువంటి టెర్రరిజాన్ని కూడా మన దేశానికి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సాధారణమైన జనానికి ఎట్లా దానికి ప్రత్యామ్నాయం చేయాలి, వారి డబ్బును ఎట్లా వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ఒక ఏర్పాటు చేసి ఈ విధంగా రద్దు చేస్తే బాగుండేటువంటి అవకాశం ఉండే. కానీ సాధారణ జనం కూడా ఇవాళ పెన్షనర్సే తీసుకుందాం, ప్రతిరోజు ముసలోళ్లకు ప్రతి నెలకు 2000 రూపాయలు ఇస్తాను. ఆ 2000 రూపాయలు కూడా 500 నోట్లు 1000 నోట్లే ఇస్తాను, నగదు ఆ విధంగానే ఇస్తున్నాం, ప్రభుత్వమే ఇస్తుంది. ఇచ్చినప్పుడు పాపం వాళ్ళు ఆ ముసలోళ్ళకి ఏంటంటే భావి జీవితం ఎట్లుంటుందో ఏందో అనేటువంటి జాగ్రత్తగా వాటిని అట్నే ఉంచుకొని రోజు కూలి పోయినా ఆ కూలితోటి సర్దుబాటు చేసుకుంటారు. అటువంటి వాళ్ళదే చూడరాదు. ఆ నోట్లు సుమారు ఇప్పటికీ ఒక 100 ఉన్నోట్లైనా కాబట్టి వాటి ఆ ముసలోళ్ళు ఎటు పోతారు, ఏ బ్యాంక్ అని పోతారు, ఎక్కడ తిరుగుతా అంటారు. సంగపు గారు, నేను ఒక కామర్స్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్గా, రీసెర్చ్ స్కాలర్గా నేను మామిడి నారాయణ గారు చెప్పినంత నేను ఏకీభవిస్తాను. ఒకటి, ఎప్పుడైతే ఫేక్ నోట్ అనే థ్రెట్ ఎప్పుడు ఉంటుంది అంటే హై డినామినేషన్ నోట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 500, 1000, 2000, 10,000 అట్లా నోట్స్ ఉన్నప్పుడు ఫేక్ నోట్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఫేక్ నోట్స్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, రావాలని మనం కోరుకోం. 100 ఆ లోపల ఉన్నంత కాలము ఫేక్ నోట్స్ యొక్క
సర్క్యులేషన్ మోరల్లెస్ తక్కువనే ఉంది ఈరోజు. ఎందుకంటే 100 నోట్లను 1 కోటి రూపాయలు చేయాలంటే 1000 రూపాయలు అయితే బ్యాగులో పట్టుకుపోవచ్చు. అదే 100 రూపాయలు అయితే పెద్ద చిన్న వ్యాను బుక్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి. అంటే ఫేక్ నోట్ వాడు ప్రొడ్యూస్ చేసినా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం డిఫికల్టీ అవుతుంది కాబట్టి ప్రొడ్యూస్ చేయడం మానేస్తారు. తద్వారా మనం ఫేక్ నోట్స్ని క్రబ్ చేయడానికి హై డినామినేషన్ నోట్, పెద్ద విలువ కలిగినటువంటి నోట్లను ముద్రించకుండా ఆపటం వల్ల అది సాధ్యం అవుతుంది. కానీ ఈరోజు వీళ్ళు చెప్తున్న మాట ఏంది, ఫేక్ నోట్ను ఆపుతామంటున్నారు. నారాయణ గారు చెప్పినట్టుగా 500, 1000 రూపాయల నోట్లు మీదికి పోయి 2000 నోట్ను కూడా పబ్లిష్ చేస్తాం, భవిష్యత్తులో 10,000 నోటు కూడా మీరు చూస్తారనే పరిస్థితి ఉంది. అంటే దీనివల్ల ఫేక్ నోట్స్ కంట్రోల్ చేసే వ్యవహారం లాగా లాంగ్ రన్లో మాత్రం కనబడతలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మనకి 20,000 లిమిట్ అని, 10,000 లిమిట్ అని, అంటే క్యాష్ లేకుండా కార్డ్స్ ద్వారా స్వైపింగ్ చేసే కార్యక్రమం ఒకటి ఉంది. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి సైబర్ స్ట్రెంత్ ఎంత అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మనం విన్నాం, సుధాకర్ రెడ్డి గారు మీరు కూడా చూసుంటారు, SBI కార్డ్స్ దాదాపు 40,000 కార్డ్స్ ఏదో ఇది అయిన హ్యాక్ అయినటువంటి పరిస్థితి. అంటే మన నెంబర్లో హ్యాక్ అయితే అంతే గోల్, ఇంకా మన కార్డులోకి వెళ్ళి పైసలు మాయమైపోతాయి, మనం తీసుకున్న వాళ్ళం కాదు, తిన్నోళ్ళం కాదు. అట్లాంటి సైబర్ వ్యవస్థ మన దేశంలో పటిష్టంగా లేదు. అట్లాంటి పొరపాటు జరిగితే సరిదిద్దే సైబర్ లాస్ చట్టాలు కూడా అంత స్ట్రెంథన్ గా లేవు. వీటిని స్ట్రెంథన్ చేయకుండా మీరు మహేష్ గారు చెప్పింది ఒక పాయింట్, అది కూడా ఒక పాయింట్ ఉంది. రెండోది, సంపన్నులు, బాగా డబ్బున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ఈ రోజు పొద్దున్న లేవగానే వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర 100 ఉండకపోవచ్చు. వాళ్ళు ఆన్లైన్లో డైరెక్ట్గా బిగ్ బాస్కెట్కో ఇంకెక్కడికో ఆన్లైన్లో బుక్ చేస్తారు, ఇంటికి పాలు వస్తాయి, అవి ఇస్తారు. మరి ఇప్పుడు 500 నోట్ పట్టుకొని పోయి వాడు పాల దగ్గర కొందామంటే మీరు పాల బుత్తులో ఓకే అంటున్నారు, కానీ కిరాణా షాప్ కూడా తీసుకోడు. ఎందుకంటే మన పాలన్నీ తీసుకుంటే కిరాణా షాపుల్లో పక్కన చిన్న కౌంటర్లో తీసుకుంటాము. సో వాళ్ళు తీసుకోరు. అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయింది. పేదవాడికి, మిడిల్ క్లాస్ వాడికి అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయింది. పొద్దున పాలు నీళ్ళ నుంచి స్టార్ట్ అయింది. పెద్దవాళ్ళు ఆన్లైన్లో చేసుకుంటారు, వాళ్ళ ఇంటికి వస్తే ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ డిబేట్ మొత్తం కూడా అంటే దీని వ్యతిరేకంగా డిబేట్ ఏంటంటే మైన్యూట్ ఇష్యూస్ కి పోతున్నాం, కానీ బ్రాడ్గా అసలు బ్రాడ్గా దీని ఇంపాక్ట్ చూడండి. ఫస్ట్ బ్రాడ్గా మేమేమంటున్నాం అంటే బ్రాడ్గా దీని యొక్క ఇంపాక్ట్ ఎకానమీ మీద ఎట్లా ఉంటుందో మనం ఆలోచించినప్పుడు దాని బెనిఫిట్ అర్థమవుతుంది. ఇప్పుడు సామాన్యులకు ప్రాబ్లమ్స్ ఉంటాయని అందరూ ఒప్పుకుంటున్నాం కదా. ఈవెన్ మోడీ గారు కూడా నిన్న చెప్పారు కదా, వాళ్ళకి ప్రాబ్లం కాకుండా మేము రైల్వే స్టేషన్లో కానీ ముఖ్యమైనటువంటి ఎమర్జెన్సీ విషయాల్లో మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డిపాజిట్ చేస్తే వెంటనే మళ్ళీ దానికి తిరిగి 100 నోట్లు కానీ ఇంకా మిగతా నోట్స్ కానీ ఇస్తామని వారు చెప్తా ఉన్నారు కదా. కాబట్టి మనం ఆ విషయం వదిలేసి ఇక కాంగ్రెస్ వాళ్ళు రంధ్రాన్వేషణ చేస్తే మేము చేసేది కాంగ్రెస్ వాళ్ళు వదిలేసేయండి, పార్టీలు వదిలేసేయండి, అన్ని పార్టీలు వదిలేయండి, పబ్లిక్ గురించి మాట్లాడండి. ఇప్పుడు అతి సామాన్యమైనటువంటి జనాలకి దీని యొక్క బెనిఫిట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఏవైతే ఇన్ఫ్లేషన్ కి ఇది కారణం కాదు. బీయింగ్ ఎకనామిక్ స్టూడెంట్ యు షుడ్ వేరే ఎవరైనా మాట్లాడినట్టు ఫేక్ కరెన్సీ ఇంత ఘోరంగా ఇండ్యూస్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ ఉండేదా? ఇన్ఫ్లేషన్ కి బ్లాక్ యాజ్ ఎన్ ఎకనామిస్ట్ చెప్తున్నా నేను, యాజ్ ఎన్ ఎకనామిస్ట్ చెప్తున్నా నేను, ఇంత ఘోరంగా ఫేక్ కరెన్సీ ఇండ్యూస్ అయినాక ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, జీడిపి పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో సామాన్యులకి అందుబాటులో ఉంటాయి ధరలు. మీరు చూడండి, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ భూములు చూడండి ఎంత ఘోరంగా పెరిగిపోయినాయి. అది అంతా కూడా బ్లాక్ మనీ వల్లనే. కొలాప్స్ అని కాదు, దట్ ఈస్ ఎ గుడ్ కరెక్షన్. అది మంచి కరెక్షన్ జరుగుతుంది. తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. కోట్ల రూపాయలు అండి. ఒక సామాన్యుడు జాగా కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి 10 లక్షలు 15 లక్షలు. మీరు చూడండి, మంచి కరెక్షన్ జరుగుతుంది. దీనివల్ల అదే చెప్తున్నాం మేము. ఎట్లా జరుగుతుంది అంటే బ్లాక్ ఇప్పుడు ఇంత అమ్మేటోడు 15 లక్షల కంటే తక్కువ అమ్ముతాడా? మోడీ గారు నోటు రద్దు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో రాబోయే రోజుల్లో 5,000, 2,000, 500, 2,000 నోట్లు అసలు తీసుకురాకుండా కొంచెం ప్రాబ్లం అయినా పర్వాలేదు. ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా కష్టం ఉండొచ్చు. యుద్ధం అనేది చేస్తే నిజమైన యుద్ధం చేయాలి, కానీ ఒక డ్రామా యుద్ధంగా, ఒక తాత్కాలికంగా మేము యుద్ధం చేయబోతున్నాం అన్నటువంటిది కాదు. ఈ రకమైన డెబిట్ కార్డుల మీద వ్యాట్ తీసేయడం కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్స్ తీసేయడం కానీ ఇన్ని స్టెప్స్ తీసుకుంటుంది. డ్రామా మీద ఎట్లా అంటారు? ఇప్పుడు హై డినామినేషన్ నోట్స్ దయచేసి ఆగండి. నానో చిప్ ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ వచ్చేటువంటి కరెన్సీలో నానో చిప్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా అది ఎక్కడైనా మనం ట్రేస్ చేయగలుగుతాం.
ట్రాక్ చేయగలుగుతాం. ఫేక్ కరెన్సీ ఇండ్యూస్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. డ్రామా దయచేసి మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పదాలు ఉపయోగించారు. ఏం డ్రామా అండి? ఏమొస్తుంది గవర్నమెంట్ కి? మోడీ గారికి ఏమొస్తుంది? కాబట్టి డ్రామా లేకపోతే కాంగ్రెస్ మీరు మాట్లాడితే పాలిటిక్స్ డ్రామా లేకపోతే ఇట్లాంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే పాలిటిక్స్ కాదా? వెరీ సారీ అయితే ఏం మాట్లాడినా అది ఓకేనా? ఇప్పుడు అట్లా చెప్పొద్దు. అది నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ 2 నోట్లను రద్దు చేయడం వల్ల మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనము కేవలము విదేశాల నుండి, అది పాకిస్తాన్ చైనా నుండి వస్తున్నటువంటి కరెన్సీని నిరోధించడానికి అన్నటువంటిది ఒక భ్రమ ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నది. నిజానికి ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టదలుచుకుంటే ఒక నిమిషం గాడిలో పెట్టదలుచుకుంటే మీరు 500 నోట్లను 2000 నోట్లు భవిష్యత్తులో కూడా తీసుకురావద్దు. ప్రతిదీ మోటివేట్ చేయాల్సినటువంటి సంసిద్ధం చేయాల్సి. నారాయణ గారు ఆలోచించినంత ఆర్బీఐ వల్ల ఆలోచించారు అంటే నేనేం చేయలేను. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒక నానో చిప్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కొత్త నోట్స్ లో. ఆ తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోట్స్ తీసుకురాబోతున్నారు. దాని ఫేక్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. ఇంకోటి బ్లాక్ మనీ విషయము. ఇప్పుడు సమస్య అంతా రాకేష్ గారు మేము దీన్ని వ్యతిరేకించడం అది కాదు. సమస్య అంతా సడన్ గా ప్రకటించడం, ఇలాంటి టైం ఇవ్వకపోవడం వల్ల సాధారణ జనం పడుతున్న ఇబ్బందులకు ఏం పరిష్కారం ఉంది అనేది. నేనేమంటున్నానంటే మీరు చెప్పినటువంటి పోస్ట్ ఆఫీసు బ్యాంకులో మార్చుకోవడం అనేది పూర్తి సాధ్యమేది కాదు. ప్రధానమంత్రి గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థించడానికి మీకు అన్ని అసంబద్ధమే అయితే అండి, అసంబద్ధమే అయితే కోట్ల రూపాయలు స్కామ్ చేసే వాళ్ళకి అసంబద్ధం కాకపోతే ఏమైతుంది? బ్యాంక్ అకౌంట్ చేసడానికి చాలా మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అనలైజ్ చేయండి. ఆయన ఏం చెప్పారంటే వైట్గా సంపాదించుకున్నటువంటి ప్రతి నోటు మార్చబడుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. తర్వాత నిన్న ఆర్బీఐ గవర్నర్ కూడా సావరన్ నోట్ ఏదైతే ప్రామిస్ చేస్తామో అంటే ఒక దాని మీద ప్రామిస్ ఉంటుంది, బేరర్ అనే ప్రామిస్ ఉంటుంది, అది ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతామని చెప్పారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయండి, ఆ ఇబ్బందిని చూపెట్టి మీ ప్రధానమంత్రి ఉన్నది ఇటు చిత్తి కాగిదమని మొదలై ఆయన వ్యాఖ్యానం చేసిండు. ఆయన ఇక అన్నాక ఎంత నిన్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు నిన్న మాట్లాడారు. నిన్న సాయంత్రం చాలా స్పష్టంగా చాలా మంచి స్టెప్ అని వెల్కమ్ ప్రకటించడం వల్ల దానికి ప్రత్యామ్నాయాలు తక్కువ టైం ఇవ్వడం వల్ల ప్రత్యామ్నాయం మార్చుకోవడానికి పర్పస్ డిఫీట్ అవుతుందండి. ఏముంటది? The whole purpose is to curb black money, to curb fake money. దీనికి సంబంధం లేదు. డెఫినెట్ గా అండి, డెఫినెట్ అదే చెప్తాను. ఇప్పుడు 50 లక్షల ఇప్పుడు ఒక 50 కోట్లు ఉన్నాయండి. అరే అవును, ఎందుకు ఉండదు? గోల్డ్ కొనుకుంటారు, బంగారం కొనుకుంటారు, డైమండ్ కొనుకుంటారు. బ్లాక్ మనీ ఇళ్ళలో స్టోర్ చేసి పెట్టుకోరు కదా. బ్లాక్ మనీకి దీనికి ఏం సంబంధం చెప్పమంటున్నా? ఇప్పుడు చాలా మంది లాకర్లలో బ్లాక్ మనీకి దీనికి ఏం సంబంధం చెప్తున్నా. లాకర్లలో కోట్లాది రూపాయలు పెట్టుకున్నారు. వాటి సోర్స్ చెప్పాలి, వాటి సోర్స్ చెప్పాలి. ఆ సోర్స్ దగ్గర ప్రాబ్లం. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా నేను, పెళ్లి కోసం దాచుకున్న డబ్బు లేకపోతే ప్లాట్ అమ్ముకుంటూ వచ్చిన డబ్బు, దానికి ఆ సోర్స్ ఎక్కడ నుంచి అంటే లేకపోతే అందులో 30% కట్ చేస్తామంటే సోర్స్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు సోర్స్ ఏం సోర్స్ చెప్తారు, పంటలు అమ్మి ఉంటాయి దానికి. అగ్రికల్చర్ ఇన్కమ్ కి ఏం ప్రాబ్లం ఉంటుందండి? అగ్రికల్చర్ ఇన్కమ్ అసలు ట్యాక్స్ లేదు మన దేశంలో, అసలు ప్రాబ్లమే ఉండదు. మీరు ఇప్పుడు ఏంటంటే మైనర్ ఇష్యూస్ చూపెట్టి అసలు బ్రాడ్ ఇష్యూని మీరు మర్చిపోతున్నారు. అసలు హోల్ ఎకానమీ మిడిల్ క్లాస్ వదిలేసినారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం. జన్ధన్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, దీనివల్ల ఏమైతుందండి, ఎవరు ఓపెన్ చేస్తారు అన్నారు. కానీ జన్ధన్ తీసుకొచ్చిన తర్వాత 25 కోట్ల మంది ఓపెన్ చేస్తారు. దేశవ్యాప్తంగా అక్రమార్కులకు కళ్ళెం వేయగలిగే అక్రమార్కులకు ఖచ్చితంగా కళ్ళెం వేయండి, అక్రమార్కులు కళ్ళెం పడాలని కోరుకుంటున్నాను. మోడీ సామాన్యుని మీద యుద్ధం చేస్తా ఉన్నాడు. 3 గంటల మహేష్ గారు, రాకేష్ గారు, సుధాకర్ రెడ్డి గారు, మామిడి నారాయణ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ ఎప్పుడు చెప్పినందుకు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా పెద్ద కలకలం జరిగింది. అయితే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి, చిన్నగా దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు చర్చ. సరే, సంపన్నుల దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ బయటకు వస్తే, లేకపోతే నెలధనంతో పాటు అటు ఫేక్ కరెన్సీ అరికడితే కూడా మంచిది అన్నటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఈ సమస్యలను తీర్చేది ఎట్లా అనేది ఇంకా క్లారిటీ లేదు జనంలో. దాని మీదనే ఆందోళన. చూద్దాం ఎట్లా చేస్తారు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్తాం మళ్ళీ. స్టేట్